జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అతి కామం వల్ల రావణాసురుడు, అతి ఆశ వల్ల దుర్యోధనుడు, అతి దానం వల్ల బలిచక్రవర్తి నశించారు. కాబట్టి అతి అన్నింటా వర్జనీయమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 3, 2026 ఆదివారం. తిథి విదియ, రాత్రి 3 గంటల 1 నిమిషం వరకు. తదుపరి తదియ. నక్షత్రం విశాఖ, ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి అనురాధ. యోగము వరియాన, రాత్రి 10 గంటల 28 నిమిషాల వరకు. తదుపరి పరిగ. కరణం తైతుల, మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల వరకు. తదుపరి గరజి, రాత్రి 3 గంటల 1 నిమిషం వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5 గంటల 42 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 8 గంటల 2 నిమిషాలకు. చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 51 నిమిషాల నుండి 6 గంటల 27 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 36 నిమిషాల వరకు. వర్జము ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 10 గంటల 21 నిమిషాల నుండి 12 గంటల 8 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుండి 4 గంటల 57 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 27 నిమిషాల నుండి 7 గంటల 10 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 1 గంట 41 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు. మే 3 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష విదియ, రాత్రి 3 గంటల 1 నిమిషం వరకు ఉంది. ఈ రోజు ఉన్న నక్షత్రాలు విశాఖ, అనురాధ. విదియా తిథి, అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తాలు పోను, మిగిలిన సమయంలో శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. పూజలు, దానం, పెండింగ్ పనులు, వ్యాపార చర్చలు, పేపర్ వర్క్ లాంటి పనులకు ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. అయితే పెద్ద శుభకార్యాలకి మాత్రం ఈ రోజు పంచాంగంతో పాటు తారాబలం, చంద్రబలం, లగ్న శుద్ధి కూడా చూసుకొని మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. 1830వ సంవత్సరంలో ప్రతిరోజు ప్రయాణికులను తీసుకువెళ్లడానికి ఆవిరితో నడిచే రైలు సేవలు మొదటిసారిగా ప్రారంభించబడ్డాయి. 1913వ సంవత్సరంలో భారత సినీ చరిత్రలో మొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలయ్యింది. 1939వ సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు.
భారత మాజీ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 3 ఆదివారం. దిన ఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వృషభ రాశి. దగ్గరి వారితో మాట్లాడేటప్పుడు తొందరపాటు లేకుండా స్పందించటం మంచిది. మిథున రాశి. వాయిదా పడిన పనిపై దృష్టి పెడితే సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి. మీ కొత్త ఆలోచనలకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. కుటుంబ విషయాలకు కొంత సమయం కేటాయించడం మంచిది. కన్యా రాశి. మీ ప్రయత్నానికి మంచి సహకారం లభించే అవకాశం ఉంది. తులారాశి. అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వృశ్చిక రాశి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం మీకు మేలు చేస్తుంది. ధనుస్సు రాశి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. మకర రాశి. పరిచయాల ద్వారా ఉపయోగకరమైన సమాచారం లభించే అవకాశం ఉంది. కుంభరాశి. బాధ్యతగా చేసిన పనికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీన రాశి. అవసరమైన చోట పెద్దలు లేదా పై అధికారుల సలహా తీసుకోవడం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.